దాని వెనకాల చాలా కష్టమే పడి ఉంటారు, చాలా రోజులు సంవత్సరాలు వెయిట్ చేశారా? కష్టంతో పాటు అందరూ చాలా మంది సపోర్ట్ ఎక్కువ ఉందండి నిజంగా. అండ్ మీరు సక్సెస్ అని మాట్లాడుతున్నారంటేనే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. సో మీకు ఎక్కువగా విలన్ గా ఇష్టమా, హీరోగా ఇష్టమా? ఏం చెప్పడానికి ఏం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఫస్ట్ మూవీ మెయిన్ లీడ్గా చేసిన మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. దాని వెనకాల చాలా కష్టమే పడి ఉంటారు, చాలా రోజులు సంవత్సరాలు వెయిట్ చేశారా? కష్టంతో పాటు అందరూ చాలా మంది సపోర్ట్ ఎక్కువ ఉందండి నిజంగా. ఈ రోజు ఇలా కూర్చొని మీరు మాతో డిస్కస్ చేస్తున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ బిగ్ పీపుల్. అంటే అవసరం లేదు వాళ్ళకి, బట్ ఈవెన్ దో దే కేమ్ అవుట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ మనం చెయ్యాలి, ఇది కష్టపడి చేశారని చెప్పి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము ఈరోజు కుడ్ స్టాండ్ బిఫోర్ యూ. అండ్ మీరు సక్సెస్ అని మాట్లాడుతున్నారంటేనే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. ఓకే, అంటే యాక్చువల్ నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే మీరు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. ఎందుకో సత్యదేవ్ గారు కూడా అసలు విలన్గా చేయగలుగుతారు, ఇలా చేస్తారు. మీరు కూడా వర్సిటైల్ యాక్టర్ ఏమైనా అయిపోతారేమో అంత పెద్దగా అని అనిపిస్తుంది. సో మీకు ఎక్కువగా విలన్గా ఇష్టమా, హీరోగా ఇష్టమా? విలన్గా ఇష్టం. నాకు కూడా యాక్చువల్గా నేను విలన్స్కి ఎక్కువ లవ్ చేస్తుంటాను, కానీ హీరో అనగానే ఓకే హీరో. కానీ విలన్గా చాలా బాగుంటుంది మీకు, మీ కట్అవుట్కి. సో ధర్మపురి 1996 ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా? నేను చెప్పడానికి ఏం లేదు అసలు. మేము యాక్చువల్ సెకండ్ డే థర్డ్ డే నిజంగా థియేటర్స్కి వెళ్తే రెస్పాన్స్ అంటే యాక్చువల్ విజయవాడ నుంచి కొంతమంది పిలిచారు. విజయవాడ నుంచి సార్ ప్లీజ్ కమేసి మీ సినిమా చూసాము, మీరు రండి, అది వీళ్ళు బాగుండి ఇన్వైట్ యూజ్ అని పిలిస్తే స్టార్ట్ విజయవాడ వరకు వెళ్ళాం. సో అక్కడ వాళ్ళు పెద్ద ర్యాలీ చేసి, సో టీం విజయవాడ అనే కొంతమంది యూత్ అనమాట. సో సార్ మేము ఇలా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, వాంట్ టు డూ సమ్ సెలబ్రేషన్ లాగా అంటే వెళ్ళామన్నమాట. సో మాకు షాక్ ఇచ్చారు వాళ్ళంతా. దాని తర్వాత అక్కడి నుంచి సర్ప్రైజ్ విజిట్ గా ఏలూరు, రాజమండ్రి అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి 2 hours జర్నీ కాబట్టి సో మ్యాట్నీ షో అండ్ ఫస్ట్ షోకి అక్కడికి వెళ్ళాం అనమాట. సో వెళ్తే సడన్ సర్ప్రైజ్కి వెళ్తేనే చాలా షాక్ ఇచ్చారు అందరూ. మాట్లాడుకున్నాం, ఫోన్ చేసుకుని మాట్లాడటం, నా మీరు ఇంకా 4-5 కొట్టాలి ఫైట్లలో అని, ఏంటన్నా 2-3 పెట్టారని చెప్పి డైరెక్టర్ గారిని క్వశ్చన్ చేయటం, ఇవన్నీ జరిగాయి. చాలా బాగా ఏదో సొంతగా పర్సన్, మాకు ఎప్పుడు తెలిసిన పర్సన్ లాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్లస్ అపర్ణాదేవి గారికి అయితే ఫుల్ ఫిదా అయిపోయారు అందరూ. సో పర్ఫార్మెన్సెస్ చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.